హలో ఫ్రెండ్స్, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మా లేకుంటే లాంగ్ టర్మా అన్న ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. స్ట్రైట్గా కనుక నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ అనే చెప్తాను. కానీ మార్కెట్లో కనుక చూస్తే చాలామంది ఏజెంట్లు ఏం చెప్తారంటే, మీరు కొనేయండి సార్, 3 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది, 4 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది, నేను మళ్ళీ డబుల్ రేట్కి అమ్మి పెడతాను అని చెప్తూ అది సేల్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, దీనికి సమాధానం ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు రాజ్ కుమార్ అని. 2001లో వాళ్ళ నాన్నగారు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొన్నాడు ఫర్ 60,000 రూపీస్. టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్ బిట్టు 60,000 రూపీస్లో వచ్చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అయిపోయింది. 2023లో ఆ ల్యాండ్ ఎక్కడుందని మా ఫ్రెండ్ చూడడానికి వచ్చాడు. అప్పటి వరకు చూడలేదు. అప్పటి వరకు ఆ ప్లాట్లు అన్నీ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళ నాన్నగారే చూస్తుండేవారు. మా ఫ్రెండ్ ఎప్పుడైతే వచ్చాడో ప్లాట్ దగ్గరికి వచ్చి రాగానే ఒక 4 ఏజెంట్లు వచ్చారు. సార్, మీరు అమ్ముతారా చెప్పండి, అమ్మి పెడతామని. మా ఫ్రెండ్ అన్నాడు, లేదండి మేము అమ్మము, మేము రిటైన్ చేసుకుంటాము, అమ్మే అవసరం లేదు అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఒక వారం తర్వాత ఒక ఏజెంట్ ఫోన్ చేశాడు మా ఫ్రెండ్కి. సార్, కస్టమర్ రెడీగా ఉన్నాడు, మీరు ప్లాట్ అమ్ముతాడో చెప్పండి, మీరు అమ్ముతా అంటే ఎంబడే కస్టమర్ని తీసుకొస్తాను, మీకు అడ్వాన్స్ ఇప్పిస్తాను అన్నాడు. మా ఫ్రెండ్ చెప్పేశాడు, వద్దు, నేను అమ్మదలుచుకోలేదు అని. ఓ వారం పోయాక ఇంకో ఏజెంట్ ఫోన్ చేశాడు. సార్, అమ్ముతారా చెప్పండి, కస్టమర్ రెడీగా ఉన్నాడు, మీరు ఓకే అంటే ఎంబడే మీకు అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని. అలా ఒక 5-6 వారాలు ఒక ఏజెంట్ తర్వాత ఒక ఏజెంట్, ఒక ఏజెంట్ తర్వాత ఒక ఏజెంట్ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. కస్టమర్ రెడీగా ఉన్నాడు అంటూనే ఉన్నారు, అమ్ముతారా అని అడుగుతూనే ఉన్నారు. మా ఫ్రెండ్ అందరు ఫ్రస్ట్రేట్ అయిపోయి కొంచెం ఆలోచించాడు. అది 60,000కు టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 40,000 అయింది. ఇంకా రిటైన్ చేసుకుంటే ఇంకా ఎంత పెరగొచ్చు అని ఆలోచించి అమ్ముదాము అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక ఏజెంట్తో చెప్పేశాడు అమ్ముతా అని. ఒక 1 మంత్లో ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. 60,000కు టోటల్ ప్లాట్ కొన్నాడు వాళ్ళ నాన్నగారు. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసరికి 40,000 ఇంటూ 200 స్క్వేర్ యార్డ్స్ 80 lakhs ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏజెంటే కస్టమర్కు మళ్ళీ ఫోన్ చేసి సార్ అమ్ముతారా అని అడగడానికి దాదాపు 23 సంవత్సరాల టైం పట్టింది. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాట్ బిజినెస్లో ఎంత ఎక్కువ కాలం కస్టమర్ రిటైన్ చేస్తే అంత ఎక్కువ ఆ భూమి యొక్క ధర పెరుగుతుంటుంది. కాబట్టి యాజ్ ఏజెంట్లుగా మనందరం మన కస్టమర్స్కి మీరు 3 ఇయర్స్లో అమ్మేయండి, 4 ఇయర్స్లో అమ్మేయండి, సిటీ పెరిగిపోతుంది, ధరలు వచ్చేస్తాయి అని మనం చెప్పకూడదు. సాధ్యమైనంత వరకు ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి. మినిమం ఒక 10 to 12 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి. 10 to 12 ఇయర్స్ తర్వాత మీకు మంచి రేట్ వస్తుంది అని మనం లాంగ్ టర్మ్ పాయింట్ మీదనే చెప్పేసి మనం సేల్ చేసినప్పుడు కస్టమర్ కూడా మళ్ళీ ఆ ప్లాట్ వంక ఒక 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత చూడడు, అమ్ముతాను అనుకోడు. 10 ఇయర్స్ 12 ఇయర్స్ తన మైండ్లో ఉంటుంది. ఆ 10 ఇయర్స్ తర్వాతనే అమ్మడానికి ఒక ఆలోచన అనేది చేస్తాడు. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ఎస్పెషల్ ఓపెన్ ప్లాట్ అన్నది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అంటే ముమ్మాటికి అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. మీరు కూడా అదే మీ కష్టం